హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ హ్యాక్స్. ఇవాళ మేము లగ్డరం అనే గ్రామంలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ చిన్న టెంపుల్ ఉంది అమ్మవారిది, ఎల్లమ్మ టెంపుల్ అని. లగ్డరం అనే గ్రామంలో చాలా మహిమగల అమ్మవారు. సో మేము అక్కడికి వెళ్ళాము. ఎందుకంటే మా మామయ్య వాళ్ళు మొక్కు తీర్చుకున్నామని వెళ్ళాము. వాళ్ళైతే మరి అమ్మవారికి బియ్యం పోద్దామని ఆయన మొక్కుకున్నారంట. సో అందుకని వెళ్ళాము అక్కడికి. వాళ్ళ కోరికలు నెరవేరిందని అమ్మవారికి బియ్యం పోద్దాం అనుకున్నారు, అందుకని వెళ్ళాము. అయితే అక్కడ బియ్యం ఎలా పోస్తారంటే, ఫస్ట్ బియ్యంలోకి ఆయిల్ ఇంకా పసుపు కలిపి పెట్టుకుంటారు. కలిపేసి దాంట్లోకి జాకెట్ పీసులు, కుడకలు, వక్కలు అండ్ నిమ్మకాయలు పెట్టి పోస్తారనమాట. 5 మెంబర్స్ వెళ్ళి పోస్తారు. 5 టైమ్స్ పోస్తారు. ఒక్కొక్కరు 5 టైమ్స్ పోస్తారు. రెండు చేతుల గుప్పట్లోకి తీసుకొని 5 టైమ్స్ పోస్తారనమాట. చూడండి, ఇలా 5 టైమ్స్ పోస్తూ పెడతారు అమ్మవారికి. ఆ తర్వాత ఆ బియ్యం అనేవి ఒక్కసారిగా వండుతారు. చాలామందివి ఒకటేసారి వండేస్తారు అమ్మవారివి. ఆ తర్వాత అందరికీ, ఊర్లో ఉన్న అందరికీ నైవేద్యంగా పెడతారు ఆ బియ్యంని. సో మేము ఆ తర్వాత అమ్మవారికి బియ్యం పోసిన తర్వాత మేమైతే అక్కడ మంచిగా ప్లేస్ ఉండే, సో అక్కడ పొయ్యి పెట్టేసుకొని కట్టెల పొయ్యి మీద వండుకున్నామన్నమాట. బిర్యానీ ఇంకా చికెన్. అమ్మవారికి అయితే నైవేద్యంగా అన్నం ఇంకా పరమాన్నం, పెరుగు, పచ్చి పులుసు, ఇంకా అప్పడాలు, ఇంకా శనగకూర అనేది పెడతారు. మేమైతే శనగకూర ఎలా చేస్తామో నీకు మరొక వీడియోలో చూపిద్దామని అనుకుంటున్నాను. ఇక్కడైతే బిర్యానీ పెట్టుకోవడానికి పొయ్యి పెట్టేసాము, కట్టెల పొయ్యి. చాలా బాగుండే టేస్ట్, చాలా మంచిగా వచ్చింది. కానీ చాలా గాలి పెట్టింది. సో అలా చాలా కష్టపడుతూ వండేసాము. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ పోసేసుకొని దాంట్లోకి బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి, ఇంకా షాజీరా అవన్నీ వేసేసి ఆయిల్లో వేయించాము. ఆ తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం అన్నమాట. ఆ పచ్చిమిర్చి కూడా మంచిగా వేగేంత వరకు ఆగాలి. మంచిగా వేగిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అవి వేగేంతవరకు మంచిగా కలుపుకొని, చాలా టైం పట్టింది కట్టెల పొయ్యి మీద కాబట్టి ఆ మంట మంచిగా మండేంతవరకు. సో టైం పడుతుంది కాబట్టి కొంచెం టైం పడుతూ ఉంటుంది కట్టెల పొయ్యి మీద. కానీ కట్టెల పొయ్యి మీద వండుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. అందుకని మేమైతే కట్టెల పొయ్యి ప్రిఫర్ చేసి, అక్కడ మంచిగా ప్లేస్ ఉందని చెప్పి మేము అక్కడ కట్టెల పొయ్యి మీద వండుకున్నాము. బిర్యానీ అయితే చాలా బాగా టేస్ట్ వచ్చింది అండ్ చికెన్ కూడా చాలా బాగుంది. సో అలా వండుకున్నాం అన్నమాట. పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. దాంట్లోకి మనం మంచిగా ఆయిల్ అదంతా కలిపేసిన తర్వాత 3 గ్లాస్ ఆఫ్ మేము వీడియోలో ఏదైతే చూపిస్తున్నామో దాంతోనే 3 వాటర్ పోసుకున్నాము. 3 టైమ్స్ పోసుకొని కొన్ని తక్కువ సగం అనేది వాటర్ కూడా పోసేసుకొని 3.5 అనుకోండి. 3.5 వాటర్కి 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకున్నాము. దాంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసేసాము. అలా మంచిగా కడిగి పెట్టిన మన రైస్ని వేసేసి మంచిగా కలిపేసి ఒక 5 to 10 minutes ఆగిన తర్వాత మూత పెట్టేసేయండి. అవి వాటర్ అనేవి బాయిల్ అయ్యేంతవరకు. బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసి మంచిగా కలిపేసి పెట్టేసేయండి. అన్నం ఉడికేంతవరకు ఆగండి. చాలా టైం ఏం పట్టదు, కానీ కట్టెల పొయ్యి మీద కాబట్టి కొంచెం టైం పడుతూ ఉంటుంది. మధ్యలో ఓపెన్ చేస్తూ చూస్తూ పెట్టేసాము. అంతే, ఎంతో మంచిగా రెడీ అయిపోయింది. చాలా బాగుండే టేస్ట్. అంతే. ఆ తర్వాత ఈ అన్నం అనేది ఉడికిపోతుంది. మూత పెట్టేసి సైడ్కి తీసేసేయండి. ఇంకా కొద్దిసేపటికి ఇటుపక్క మళ్ళీ చికెన్ వండుకున్నాము. చికెన్ అయితే మస్తు టేస్ట్ వచ్చింది. ఆయిల్ పోసేసుకొని దాంట్లోకి ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి వేసేసాము. ఆయిల్ వేడెక్కాక అలా మంచిగా అవి వేగేంతవరకు, ఆనియన్ కొంచెం బ్రౌనిష్ అయ్యేంతవరకు వేయించేసి అందులోకి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసాము. 2 స్పూన్స్. కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువే వేసాము.
అలా మంచిగా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసేసి ఆ రెండు పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలిపేసేయండి. దాంట్లోకి చికెన్ వేసేసేయండి. ముందుగా మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టేసేయండి. కడిగి పెట్టేసి మంచిగా వేసేసుకోండి దాంట్లోకి. సో దట్ మన చికెన్ని మంచిగా మ్యారినేట్ చేయకుండా కూడా మంచిగా ఉడికిపోతుంది. మన ఈ పేస్ట్కి అదంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసేయండి. కట్టెల పొయ్యి మీద వండితే ఆ టేస్టే వేరే ఉంటుంది. మంచిగా అందులోకి కలిపేసి అదంతా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలిపేసి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసిన తర్వాత ఆ వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తాయి. ఆ తర్వాత టమాటోస్ కూడా వేసేసుకోండి. మంచిగా ఆ టమాటో కూడా బాయిల్ అయ్యేంత వరకు కలుపుకోండి. అండ్ అందులోకి సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. మేమైతే 2 స్పూన్స్ వేసాము. అండ్ కారం కూడా వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గ కారం. మీ టేస్ట్కి తగ్గ కారంని వేసుకొని మంచిగా కలిపేసేయండి. మంచిగా కలిపేసి మంచిగా ఆ ముక్కలకి అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోండి. అండ్ ఆ వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్కి ఇంకా మంచిగా ఉడికిపోతుంది. మళ్ళీ ఏం వాటర్ పోయకుండా కూడా మంచిగా సరిపోతాయి. మనకి చికెన్లో ఉన్న వాటర్ బయటకు వచ్చాయి కదా, ఆ వాటర్ సరిపోతాయి. దాంట్లోకి ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా అలాగే మన కొబ్బరి పౌడర్ కూడా వేసుకోండి. కొంచెం మంచిగా చిక్కబడుతుంది ఆ కర్రీ అనేది. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కొబ్బరి పౌడర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.